సార్ ఇప్పుడు R2 ఏడున్నా సార్ ఇలా R2 కనబడుతుంది కదా ఇప్పుడు. అది కాదు సార్, R1 R2 R3 అని ఉన్నాయి కదా సార్. R1 ఏం డౌట్ ఇప్పుడు 3 సర్కిల్స్ సార్. R1 R2 R3 అని ఉన్నది. O1 O2 అనేది సర్కిల్స్ అవునా బాబు? O1 O2 అనేది సెంటర్స్ ఇచ్చాడు వాడు. 70 mm సెంటర్స్ లో మనం డ్రా చేసిన సర్కిల్స్ ఏంది? 20 mm అండ్ 30 mm. ఈ 40 mm ఏంటిది అనేది ఈ రెండు సర్కిల్స్ కి ఎక్స్టర్నల్ ఆర్క్, అంటే బయట నుంచి ఒక ఆర్క్ టచ్ అవ్వకుండా పోవాలి ఈ రెండు సర్కిల్స్ కి. ఇంతకుముందు మనం 2 లైన్స్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏంటిది? ఆర్క్ టాంజెంట్ అనమాట. ఆర్క్ టాంజెంట్ అంటే ఈ సర్కిల్స్ ని టచ్ అవ్వకుండా మనకు ఒక ఆర్క్ గీయాలి. అది R3. ఓకే, ఈ R3 అంటే ఈ ఆర్క్ ఎక్కడ నుంచి పాస్ కావాలి, ఆ సెంటర్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? O1 సెంటర్ తీసుకుంటున్నాం. O1 సెంటర్ తీసుకొని R1 ప్లస్ R3 రేడియస్ తీసుకుంటున్నాం. O1 సెంటర్ తీసుకొని R1 ప్లస్ R3 ఎంత? 20 ప్లస్ 40 ఎంత అవుతుంది? 60 mm అవుతుంది. ఆ 60 mm ఆర్క్ డ్రా చేస్తాను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటి? O2 సెంటర్ R2 ప్లస్ R3. R2 ప్లస్ R3 ఎంత అవుతుంది? 70 mm ఏనా? ఎస్ సార్ నోన్? ఎస్ సార్ 7. Yes sir. O2 as a center, R2 plus R3 as a radius, then we are intersecting this R. That is the location of O3. Okay. O3 వచ్చిందా? Okay. O3 as a center, radius ఏంటిది? R3 as a radius. O3 as a center, R3 as a radius, then we have to draw the R. The arc is touching with the. So this is the external tangential arc to given. medical radius must be is equals to R40. అర్థమేనమ్మా? ఓకే, దీని సెంటర్ డిస్టెన్స్ ఏంటి? R1 ప్లస్ R3. దీనికి R2 ప్లస్ R3 అంటే రాయకండి, మీకు రాయడం కోసం చెప్తాను. R2 ప్లస్ R3 అంటే O2 సెంటర్ నుంచి రేడియస్ ఎంత? R2 ప్లస్ R3. R2 ప్లస్ R3. O1 నుంచి R1 ప్లస్ R3 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అదో అది సెంటర్. అది సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి? 40 mm ఇచ్చాడు. కాబట్టి ఆ 40 mm రేడియస్ తీసుకొని ఈ 2 సర్కిల్స్ ని టచ్ అయ్యేటట్టు ఒక ఆర్క్ గీయండి. అదే ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్. ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్. ఎనీ డౌట్? సార్ 2 సర్కిల్స్ కి టచ్ అయ్యేటట్టు ఎట్లా వస్తుంది సార్ ఆర్క్? ఇప్పుడు O3 లొకేషన్ చేసావు కదా, O3 సెంటర్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ O1 O2 ని లొకేట్ చేశారా? O1 O2 ని లొకేట్ చేసిన తర్వాత O1 సెంటర్ తీసుకొని రేడియస్ 20 mm తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తారు కదా? ఎస్ సార్. నెక్స్ట్ O2 సెంటర్ తీసుకొని రేడియస్ 30 mm ఒక సర్కిల్ డ్రా చేస్తారు కదా? ఓకే, సర్కిల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకోటి మనకు టాంజెన్షియల్ ఆర్క్ కావాలి. ఈ ఆర్క్ సెంటర్ కావాలి. ఆ ఆర్క్ సెంటర్ కోసం ఏం చేస్తున్నాను? O1 సెంటర్ తీసుకుంటున్నాను. O1 సెంటర్ రేడియస్ ఎంత అంటే ఈ R1 ని R3 ని ప్లేస్ చేయాలి. R1 R3 ఎంత వస్తుంది? 60 mm రేడియస్ వస్తుంది. అర్థమైందమ్మా? ఓకే సార్. 60 mm రేడియస్ తీసుకొని O1 సెంటర్ తీసుకొని ఒక ఆర్క్ ని కిందికి డ్రా చేసినాం సార్. చేసినామా? తర్వాత O2 సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత తీసుకోవాలి? R2 ప్లస్ R3 తీసుకోవాలి. రేడియస్ R2 ప్లస్ R3 ఎంత? 70 mm. ఆ 70 mm తోని ఈ ఆర్క్ ని ఇంటర్సెక్ట్ చేయి. ఈ ఆర్క్ ఇంటర్సెక్ట్ చేస్తే మనకి సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ ఏంది? గివెన్ డిషల్ ఆర్క్ సెంటర్.
O3 ఓకే వచ్చిందా? O3 వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. వచ్చిన తర్వాత దాని O3 సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత? R3 రేడియస్. R3 రేడియస్ తోని ఈ సర్కిల్స్ టచ్ చేయడం R3 గీసావమ్మా? 1 minute సార్. ఓకే. యా సార్ టచ్ అయింది. ఓకేనా? ఓకే. ఇది ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్ టు గివెన్ సర్కిల్. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి పాస్ అవుతుంది, అంటే వీటిని టచ్ అవ్వకుండా పాస్ అవుతుంది కాబట్టి దీని ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్. దెన్ వి ఆర్ గో ఫర్ ఇంటర్నల్ టాంజెంట్. ఇంటర్నల్ టాంజెంట్స్ టు గివెన్ సర్కిల్స్ ఆఫ్ రేడియై. సేమ్ రేడియై ఇక్కడ ఒకటి చేంజ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ ఉంది కమ్మా. డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ రేడియస్. ఇక్కడ 40 mm దగ్గర 70 mm పెట్టుకోండి. 40 mm దగ్గర 70 mm. ఇక్కడ ఎక్స్టర్నల్ దగ్గర ఇంటర్నలీ tangential to two circles of radii 20 mm and 30 mm, and the distance between the two centers is 75 mm. The distance between the two centers is 75 mm. క్వశ్చన్ కనబడుతుందమ్మా? కనబడుతుందా క్వశ్చన్? ఎస్ సార్. వన్ సెకండ్. Draw an arc radius 70 mm internally tangential to two circles of radii 20 mm and 30 mm, and the distance between the centers is 75. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్ కోసం ఈ R1 ప్లస్ R3 చేస్తాం, R2 ప్లస్ R3 చేస్తాం. to location of the center of this arc radius. Then we are go for internally. Then we are go for which radius is I? Arc radius is I. R3 value is more when compared to given circle radius. Then we are go for here. We have to take the minus. ఇదే ప్రాబ్లం చూడండి, మీరు చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? సెంటర్ ఆఫ్ ది లొకేషన్ సేమ్. ఫస్ట్ we have to locate the center O1, O2. Okay. Then we have to draw the two circles. Radius must be is equals to 20 mm and 30 mm. Radii must be is equals to 20 mm and 30 mm. R3 is equals to 70 mm. R3 is equals to 70 mm. The distance between the two centers is 75 mm. The distance between the two centers is 75 mm. Okay. Then we have to locate the center of the O3. ఇవన్నీ సేమ్ ప్రొసీజర్ అమ్మా. O3 ని లొకేట్ చేయడానికి ఫార్ములా ఏం యూజ్ చేస్తున్నాం? O1 as a center, R3 minus R1 as a radius. R3 minus R1 as a radius. Here O2 center, R3 minus R2 as a radius. ఎంత అవుతుందమ్మా ఫస్ట్ సెంటర్ రేడియస్? 50 mm అవుతుందా? ఎస్. తర్వాత నెక్స్ట్ 40 mm అవుతుంది, అవునా? ఇంతకుముందేమో ప్లస్ చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం, అంతేనా? O1 center, R3 minus R1 as a radius, that must be equals to 50 mm. Then we have to draw the arc.
Next, O2 center radius must be equals to R3 minus R2. That is equals to 40 mm. O2 as a center to intersecting this arc. This is the O3. Okay. Then we have to take the radius. O3 as a center, R3 radius. R3 radius must be equals to 70 mm. Then we have to draw the arc. Okay, this radius must be equals to R70. That is internal tangent arc. In the before one, that is external tangent arc. Okay, this radius must be equals to R1, R3 minus R1. This radius must be equals to R3 minus R2. R3 minus R2. मुझे ना ఇంకేమైనా డౌట్ ఉందమ్మా? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఫస్ట్ సేమ్ ప్రొసీజర్. ఇంతకుముందు ఎక్స్టర్నల్ ట్యాంజెంట్స్ ఎలా చేసామో ఓన్లీ సెంటర్ లొకేషన్ మాత్రమే డిఫరెంట్. అక్కడ సమ్మేషన్ తీసుకున్నాం, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ O1 O2 ని లొకేట్ చేసావమ్మా. O1 O2 ని లొకేట్ చేసుకున్న తర్వాత సర్కిల్ O1 సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత తీసుకోవాలి 20 mm. O2 సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత తీసుకోవాలి 30 mm. ఈ 2 సర్కిల్స్ డ్రా చేస్తాం. చేసావా? సర్కిల్ డ్రా చేస్తావమ్మా. నెక్స్ట్ O1 సెంటర్ తీసుకొని R3 రేడియస్ ఎంత ఇచ్చాడు? మనం ఆర్క్ ఏదైతే ఇంటర్నల్ టాంజెంట్ ఆర్క్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 70 mm ఇచ్చాడు. ఈ 70 mm సెంటర్ లొకేషన్ చేయాలంటే మనం ఏం తీసుకుంటున్నాం? 70 minus 20 as a radius, O1 as a center. As a radius, O1 as a center, draw the arc. ఒక ఆర్క్ డ్రా చేయి. O1 సెంటర్ తీసుకొని R3 minus R1 radius 70 minus 20, that is equals to 50 mm. ఆ రేడియస్ తీసుకొని O1 సెంటర్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేయి. తర్వాత O2 సెంటర్ తీసుకో. O2 సెంటర్ తీసుకొని రేడియస్ ఎంత తీసుకోవాలి? 70 minus 30. 70 minus 30, that is equals to 40 mm. ఈ సెంటర్ 40 mm ఈ తీసుకొని O2 సెంటర్ తీసుకొని ఈ ఆర్క్ ని ఇంటర్సెక్ట్ చేయి. అక్కడ మనకు వచ్చే పాయింట్ O3 వస్తుంది. అది సెంటర్ ఆఫ్ ది R3 రేడియస్. తీసుకున్నామా? ఓకే సార్. O3 రేడియస్, O3 as a సెంటర్, రేడియస్ ఎంత తీసుకోవాలి? 70 mm తీసుకోవాలి. 70 mm తీసుకొని ఈ సర్కిల్స్ టచ్ అయ్యేటట్టు ఒక ఆర్క్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఇవేమిది? 2 సర్కిల్స్ కి ఇంటర్నల్ టాంజెంట్స్, 2 సర్కిల్స్ కి ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్క్ వచ్చింది. ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ గా ఉంటూ ఇంకో సర్కిల్ కి ఇంటర్నల్ గా ఉండాలి. ఒక సర్కిల్ కి ఇంటర్నల్ గా ఉంటూ ఇంకో సర్కిల్ కి ఎక్స్టర్నల్ గా ఉండాలి. కానీ ఇక్కడ సెంటర్ లొకేషన్ డిఫరెంట్. ఆ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయొచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం రాసుకుంటారా బాబు? ప్రాబ్లమ్స్ రాసుకోండి. రాయన్న ఇక్కడ రాస్తుంది చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లాంగ్ ఆర్క్ ఉంది చూడు, ఈ 2 సర్కిల్స్ కి టచ్ అయింది. టు డ్రా ఇట్. Which one? Take 70 mm. It is not coming. Okay, to locate the center, O3 center locate చేసావా? Yes sir. O3 ని సెంటర్ లొకేట్ చేసావా?
చేసింది సార్. చేసిన తర్వాత O3 సెంటర్ తీసుకొని రేడియస్ 70 mm ఈ 2 సర్కిల్స్ ని టచ్ అయ్యేటట్టు గీసేయమ్మా. రాలేదా? Got it. Next. Then we have to go for next problem. సార్ ఓకే చెప్పండి సార్ ఇంక్లైన్ లెటర్ సార్ 75 degrees తీసుకోవాలి కదా సార్ సెకండ్ లెసన్. ఏది ఇంక్లైన్ లెటర్ సార్ కరెక్టే. 75 70 సార్? ఎప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడే నేను రాయలేదు సార్. 75 mm. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఈ ప్రాబ్లం రాసుకోండమ్మా. డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 60 mm internally tangential to circle of internally tangential to circle of radius 15 mm. అది ఎవరు సౌండ్ వస్తారు ఎవరే బాబు? డ్రా an arc of radius 60 mm internally tangential to circle of radius 15 mm and externally tangential to circle of radius 20 mm and the distance between the centers is 60 mm. ఓకే, నేను ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఏంది? సెంటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు, సర్కిల్ రేడియస్ ఇచ్చాడు. ఒకదానికేమో 60 mm టాంజెంట్ ఆర్క్ ఏమో ఇంటర్నల్ టాంజెన్షియల్ టు సర్కిల్ ఆఫ్ రేడియస్ 15 mm ఉండాలి. ఇదే రేడియస్ ఇంకో సర్కిల్ కి ఎలా ఉండాలి? ఎక్స్టర్నల్ గా ఉండాలి. ఒకదానికేమో ఇంటర్నల్ టాంజెంట్, ఇంకో దానికి ఎక్స్టర్నల్ టాంజెంట్. ఓకే, నీకేం లేదు, సెంటర్ లొకేషన్ ఒకటి చేయాలి. ఇంటర్నల్ కి అయితే ఏం చేయాలి? ఇచ్చిన రేడియస్ మైనస్ ఇది తీసుకోవాలి. ఎక్స్టర్నల్ కి అయితే ఈ రేడియస్ ప్లస్ ఈ రేడియస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చెప్తున్నా.